సినీ నటి జత్వానీపై గత వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకి గురిచేసిన ముగ్గురు ఐఏఎస్లను సస్పెండ్ చేయడం సంతోషాన్నిచ్చిందని పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాపత్ని జయలక్ష్మి తెలియజేశారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాపత్ని జయలక్ష్మి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి, జనసేన మహిళా నాయకురాలు బిట్రగుంట మల్లిక, జనసేన మహిళా నేత పాకనాటి రమాదేవి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ నటి జత్వానీని 15 రోజుల పాటు నిర్బంధించి దారుణమని అన్నారు. అలాంటి ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం కాదు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహిళలకి అండగా నిలుస్తుందని అన్నారు. మహిళల జోలికి వస్తే భయపడే విధంగా ముగ్గురు ఐపీఎస్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినీ నటి జత్వానీకి న్యాయం జరిగేంత వరకు మహిళలు ఆమెకు అండగా ఉంటామని తెలిపారు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల వెనక ఉండి నడిపించిన నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్టు చేయాలని తెలిపారు. మీడియా ముందుకు వచ్చే జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, నందిగా సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ మైక్ ముందుకు వచ్చి ఏం మాట్లాడాడండి? ఇది చేస్తే తప్పేంటి అంటావే. మరి మహిళలకి నీ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది అంటే, నీ సాక్షి పేపర్లో రాసిన, నీ బ్లూ మీడియాలో రాసిందే కరెక్టా? బ్లూ మీడియాని బూచిగా చూపిస్తూ బ్లూ మీడియా ప్రతి వాళ్ళని మహిళకి అన్యాయం జరిగితే దాన్ని ఎంతో చించేసినట్టుగా గత ప్రభుత్వంలో రాసుకోవడం తప్పితే ఈ జత్వానీ కేసులో మాత్రం ఈ ముగ్గురు ఐపీఎస్ని, ఎందుకంటే ఇది ఇంకెవరైనా తప్పు చేయాలి అంటే భయపడే విధంగా ఈ ముగ్గురు ఐపీఎస్ని రామాంజనేయులు గారు కానీ, విశాల్ గున్ని గారు కానీ, కిరణ్ రాణా గారు కానీ, క్రాంతి రాణా గారిని కానీ సస్పెండ్ చేయటం అనేది నిజంగా మేము ఇప్పుడు కూటమి మహిళా నాయకురాలుగా మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇలాగే ఏ మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెంటనే స్పందించేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి ఎలాంటిదంటే, వాళ్ళ ప్రభుత్వం మారినా కూడా గురువింద నలుపు చూసుకున్నట్టుగా ఇప్పటికీ కూడా వాళ్ళ పేటీఎం కుక్కల చేత హోమ్ మినిస్టర్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, చంద్రబాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఏ విధంగా మాట్లాడిస్తున్నారంటే, నిజంగా మీకు సిగ్గుందా, లజ్జుందా అని మేము అడుగుతున్నాం. మహిళా కమిషన్ పదవిలో ఉండి ఒక ఆవిడ మాట్లాడుతుంది, పిచ్చి కూతురు మాట్లాడుతుంది, మళ్ళీ వెళ్ళి పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకునింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు మీ ప్రభుత్వం దిగిపోగానే మీరు రాజీనామా చేసి పక్కకు పోవాలి. ఇంకా ఈ ప్రభుత్వంలో మీరు పట్టుకొని వేలగడుతూ పోలీసుల చేత సెల్యూట్లు చేయించుకుంటూ మహిళలకు ఏ విధమైన న్యాయం చేశారో మీరు చెప్పాలి.